కూటమిలో సీట్ల సర్దుబాటు కోలికొచ్చింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 స్థానాలుండగా సమాజ్వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. మరోవైపు ఒక స్థానంలో ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ చేయనుంది. ఇదిలా ఉంటే యూపీలో ఇండియా కూటమి నుంచి ఎస్పీ బయటకు వస్తుందనే ఊహాగానాలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెరదించారు. యూపీలో కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సీట్ షేరింగ్ విషయంలో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు ఇరు పార్టీలు త్వరలోనే సమావేశమవుతాయని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న తరుణంలో అఖిలేష్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతకుముందు ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లను ఆఫర్ చేసింది. అయితే దీన్ని కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్రకు అఖిలేష్ దూరంగా ఉన్నారు. సీట్ల పంపకం కొలిక్కొచ్చాకే యాత్రలో చేరతామని స్పష్టం చేశారు. దీంతో తాజాగా అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో పాటు సీట్ల సర్దుబాటు కొలికి రావడంతో యూపీ రాజకీయం మరింత వేడెక్కనుంది. कोई विवाद नहीं है, आपके सामने सब चीजें साफ हो जाएंगी बहुत जल्दी। ये बात सब पुरानी हो गई। अरे कितनी पुरानी बातें बता रहे हो। मैंने आपसे क्या कहा, कितना अच्छा सवाल पूछा, कितना अच्छा जवाब दिया मैंने, और उसी में से आप सब कुछ निकाल लो। कोई बात नहीं, ये राजनीति में कई ऐसे मौके आते हैं, लेकिन समाजवादी पार्टी की कोशिश रहेगी कि लोगों को जोड़ना, लोगों को साथ लाना। अगर पार्टी में कहीं कुछ नहीं कभी दे पाए तो समय आने पर बहुत से लोगों को देने का काम पार्टी करेगी।